తరగతి చదివిన భర్త, డిగ్రీ చదివిన భార్య కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ప్రతి పైసాను భార్య చేతికిచ్చి బ్యాంకులో దాచిపెట్టాలన్నాడా భర్త. కానీ ఆన్లైన్ గేములకు బానిసైన భార్య అతడికి తెలియకుండా ఆ డబ్బంతా దానికే దారపోసింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి చిరు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ సొంతింటి కల నెరవేర్చుకునేందుకు కొన్నేళ్లుగా లక్షల రూపాయలు పోగు చేశాడు. భార్య పేరిట బ్యాంకుల్లో ఖాతా తెరిపించి అందులో జమ చేయాలంటూ తన సంపాదనంతా ఆమె చేతికిచ్చాడు. 2 పిల్లలతో కలిసి అద్దె ఇంట్లోనే నివాసం ఉంటూ 16 లక్షలు పోగు చేశాడు. ఇటీవలే 100 గజాల ఫ్లాట్ను 15 లక్షలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. భార్యను తీసుకెళ్లి ఆ ఫ్లాట్ను చూపించాడు. ఇదంతా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్కు ముందు జరిగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే పెద్ద మొత్తంలో డబ్బు తీసుకోవడం కుదరదని రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్పడంతో ఈ నెల 14న రిజిస్ట్రేషన్కు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. బ్యాంకులో జమ చేసిన 16 లక్షలు తెచ్చుకుందామని భార్యతో చెప్పగా అప్పటికే ఆ డబ్బును ఆన్లైన్ గేముల్లో పోగొట్టుకున్న ఆమె ఆ విషయాన్ని దాచిపెట్టి రకరకాల సాకులు చెబుతూ బ్యాంకుకు వెళ్లేందుకు నిరాకరించింది. 17న ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో కోడ్ ముగిసిన అనంతరమే రిజిస్ట్రేషన్ చేసుకుందామని భర్తకు నచ్చజెప్పింది. అమాయకంగా ఆమె మాటలు నమ్మిన అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారికి అదే మాట చెప్పాడు. దీంతో ఆయన కనీసం 1 లక్ష అడ్వాన్స్గా ఇవ్వాలని కోరాడు. అది సమంజసమే అని భావించిన భర్త ఆ 1 లక్ష రూపాయలు తెచ్చేందుకు బ్యాంకుకు వెళ్దామని భార్యతో అన్నాడు. అప్పుడు కూడా ఆమె ఏదో సాకు చెప్పడంతో అతడికి అనుమానం వచ్చింది. దీంతో పరిచయస్తుల సాయంతో బ్యాంకు బ్యాలెన్స్ను చెక్ చేయగా అందులో కేవలం 19,000 మాత్రమే ఉన్నట్లు తేలింది. బిత్తరపోయిన అతడు ఇంటికి వెళ్లి భార్యను నిలదీయగా, అవును, నేను ఆడిన ఆన్లైన్ గేమ్స్లో నష్టం వచ్చింది, అవే గేమ్స్ ద్వారా త్వరలోనే దానికి రెట్టింపు సంపాదించి ఇస్తానని నిర్లక్ష్యంగా చెప్పిందామె. దీంతో మనస్తాపానికి గురైన ఆ భర్త 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అతని మానసిక స్థితిని గమనించిన సన్నిహితులు విషయం ఆరా తీసి అతడికి కౌన్సిలింగ్ చేశారు. ఈ క్రమంలోనే అతడి భార్యను కూడా మందలించేందుకు వారు ప్రయత్నించగా మీ అందరి పేరిట సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరించింది. దీంతో వారు వెనక్కి తగ్గారు. పెద్ద మనుషులు ఆ దంపతుల మధ్య రాజీ కుదిర్చి వ్యసనాలను మానుకోవాలని ఆమెను హెచ్చరించారు. ప్రస్తుతం అతడు డిప్రెషన్లోకి వెళ్లిపోవడంతో చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.